బంగారం కొనాలా? మరి పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? రండి ఓసారి చూసేద్దాం. ఇప్పుడు చూస్తే మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారుగా. అయితే ఫ్యూచర్ అంచనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 2026 నాటికి ఇది 190,000. ఈ మాట అంటోంది ఎవరో కాదు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. సో నమ్మొచ్చన్నమాట. రీసెంట్గా చూస్తే స్టాక్ మార్కెట్స్ డల్గా ఉన్నా బంగారం మాత్రం టాప్ రిటర్న్స్ ఇచ్చింది. సరే, మరి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న 4 మెయిన్ దారులేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎప్పటినుంచో మనకు తెలిసిన పద్ధతే, నేరుగా కాయిన్స్ లేదా బిస్కెట్స్ కొనడం. దీనివల్ల గోల్డ్ లోన్ తీసుకోవటం ఈజీ, కానీ భద్రంగా దాచుకోవటమే అసలు సమస్య. ఇక రెండోది డిజిటల్ గోల్డ్. పేటీఎం, ఫోన్పే లాంటి యాప్స్లో కొనేయచ్చు. కొనడం చాలా ఈజీనే, కానీ ఎక్స్ట్రా కమిషన్లుంటాయి. ఆర్బీఐ కూడా ఓ వార్నింగ్ ఇచ్చింది సుమా. మూడో ఆప్షన్ గోల్డ్ ఈటీఎఫ్స్. సేమ్ స్టాక్స్ లాగే డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు, కొనొచ్చు. లిక్విడిటీ ఎక్కువ అన్నమాట. ఇక నాల్గోది చాలా ఇంట్రెస్టింగ్, సావరెన్ గోల్డ్ బాండ్స్. వీటిని నేరుగా ఆర్బీఐ ఇస్తుంది. దీంట్లో సూపర్ విషయమేంటంటే ప్రతి ఏటా 2.5% వడ్డీ కూడా వస్తుంది. అంతేకాదు, 8 ఏళ్ల తర్వాత అమ్మితే వచ్చిన లాభం మీద 0 ట్యాక్స్. అదిరింది కదా. ఓకే, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ని ఒకేసారి పోల్చి చూద్దాం. ఏది బెటరో తేలిపోతుంది. సో దీర్ఘకాలిక లక్ష్యాలకి, పన్ను లాభాలు, వడ్డీని బట్టి చూస్తే ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు?